Hey guys, welcome back to the channel. Today we diving into the old Indian cinema, the top 10 movies of one and only Mahesh Babu. మీకు తెలుసా సూపర్ స్టార్ మహేష్ బాబు 28 మూవీస్ పైన యాక్ట్ చేశారు అండ్ 29th మూవీ ఏదో తెలుసా, డైరెక్ట్ పాన్ వరల్డ్ మూవీ. మహేష్ బాబు పేరు కాదు, ఇండస్ట్రీలో ఒక ఐకాన్. ఈ వీడియోలో ర్యాంకింగ్ హిస్ టాప్ 10 మూవీస్. బిఫోర్ గోయింగ్ ఇట్, ఇంకా చాలా ర్యాంకింగ్ వీడియోస్ వస్తాయి, రికమెండేషన్స్ వస్తాయి, రివ్యూస్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ మళ్ళీ మీకు కనిపిస్తాయి. అండ్ లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో. లెట్స్ డైవ్ ఇంటూ ఈచ్ మూవీస్. టాప్ 10 శ్రీమంతుడు. ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ అని ఎంతమందికి తెలుసో కామెంట్ లో చెప్పండి. ఒక రిచ్ ఇంట్రోవెంట్ క్యారెక్టర్ ని విలేజ్ సమస్యలు తీరిస్తే ఎలా ఉంటుంది. ఒక మంచి మెసేజ్ ఈ మూవీలో ఇస్తాడు, అదే విలేజ్ అడాప్ట్ అండ్ కమర్షియలీ ఇండస్ట్రీ. నెంబర్ 9 దూకుడు. ఫుల్ ప్యాక్డ్ కమర్షియల్ మూవీ. యాక్షన్, డ్రామా, కామెడీ, బాబు అన్ని ఎమోషన్స్ స్క్రీన్ మీద చూపించారు. అండ్ దిస్ ఇస్ కంప్లీట్లీ ఫ్యామిలీ వాచబుల్ మూవీ. నెంబర్ 8 సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు. డబుల్ యాక్షన్ మూవీ అంటే ఇందులో స్టార్స్ ని పెట్టి మనీ వచ్చేసేది లేకుండా ప్రతి క్యారెక్టర్ వాల్యూ ఇచ్చాడు డైరెక్టర్. ఈ మూవీలో మహేష్ బాబు డైలాగ్స్ చాలా ఫన్నీగా ఉంటుంది. గోదావరి స్లాంగ్ చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. అగైన్ బెస్ట్ ఫ్యామిలీ మూవీ. నెంబర్ 7 ఒక్కడు. సూపర్ స్టార్ పేరు వచ్చింది ఈ మూవీతోనే. కర్నూలు అంటేనే కొండారెడ్డి బుడిచి గుర్తు వస్తుంది, అలాగే ఒక్కడు సీన్ కూడా గుర్తుకొస్తుంది. ఒక్క మాట, గిల్లీ వర్సెస్ ఒక్కడు లో ఏది బెస్ట్ అంటారు? నో డౌట్ ఒక్కడు. ఆ హీరో మెటీరియల్ ఐస్ లో ఇంటెన్సివ్ ఒక్కడులో చూసా. అలాగే గిల్లీ బాగుంటుంది కానీ తలపతి స్టైల్లో తీశారు, అండ్ తమిళ్ స్టైల్ కాబట్టి అక్కడ ఆడియన్స్ కి నచ్చింది. నెంబర్ 6 నాని. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఒక అవుట్ ఆఫ్ బాక్స్ జోనర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న ఫిలిం ఇది. నాని డైరెక్టర్ తెలిసిందే కదా, ఎస్.జె. సూర్య ఒక హిట్ ఇవ్వలేకపోయారని ఇంకా రిగ్రెట్ అవుతున్నారు. సో ఫ్యూచర్ లో ఒక హిట్ కొట్టాలి ఖచ్చితంగా. అండ్ కృష్ణ గారు చెప్పారు ఈ మూవీ హిట్ అవుతే ఇంకా సూపర్ స్టార్ అవ్వలేరని. అలాగే మూవీ ఫ్లాప్ అయింది, కానీ ఒక క్రియేటివ్ ఎక్స్పెరిమెంట్ సైఫై మూవీ చేశారు, చాలా బాగా నచ్చింది. నెంబర్ 5 బిజినెస్ మ్యాన్. సూర్యాబాయ్ ఇంటెన్సివ్ లుక్, డైలాగ్, యాటిట్యూడ్ ఇంకొకసారి పూరితో సేమ్ ఇదే క్యారెక్టర్ పడాలి. మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఫేవరెట్ క్యారెక్టర్ కూడా ఇదే. నెంబర్ 4 పోకరి. నిన్నే చూసా మళ్ళీ ఈ మూవీ. అండ్ పూరి జగన్నాథ్ క్యారెక్టర్ డిజైన్ చాలా తోపు ఉంటుంది అసలు. అండ్ పోకరి ఈజ్ ఏ ఇండస్ట్రీ. దీనిలో మహేష్ బాబు పంచులు, డైలాగ్ డెలివరీ ఒక రేంజ్ లో ఉంటుంది. అండ్ పండుగాడు అంటే ఒక మార్క్ సెట్ చేశారు. వీఆర్ ఇన్ ద టాప్ 3 లిస్ట్. నెంబర్ 3 అతడు. కమర్షియల్ మూవీ ప్లస్ ఫ్యామిలీ ఆడియన్స్ అంటే మన గురూజీనే గుర్తుకొస్తారు. అలాంటి ఒక బ్లాక్ బస్టర్ మూవీ మనకి ఇచ్చారు. స్పెషల్ మెన్షన్ మణి శర్మ అండ్ బాబు. స్టార్టింగ్ వాకింగ్ సీన్ ఉంటుంది కదా, ఆ సీన్ ఎవరికి సెట్ కాదేమో, బోరే కొట్టదు ఈ మూవీ. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న మూవీ ఇది. నెంబర్ 2 కలేజా. మళ్ళీ మన త్రివిక్రమ్ సినిమానే. నాకు తెలిసి పూరితో ఒక సినిమా, గురూజీ మళ్ళీ బెస్ట్ రైటింగ్ తో ఇంకొక సినిమా తీయాలని ఉంది. మూవీ గురించి మాట్లాడితే ఒక్క వర్డ్, ఆ స్క్రీన్ ప్లే, డైలాగ్స్, క్యారెక్టర్ డిజైన్, నువ్వు దేవుడు స్వామి. బాబుని కామెడీ యాంగిల్ లో చూసాం, చాలా బాగా అనిపించింది. అండ్ మణి శర్మ బీజిఎం అయితే మైండ్ లో రన్ అవుతుంది. నెంబర్ 1 నేను ఒకనే. తెలుగు ఆడియన్స్ అంతా ఇంగ్లీష్ మూవీ చూస్తున్నట్టు ఉంది అన్నారు. అండ్ బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్ ఫిలిం. అండ్ ఒక డిజార్డర్, డిప్రెషన్ ఉన్న హీరో, దట్టు ఒక రాక్ స్టార్ క్యారెక్టర్ పుల్ చేయడం అంటే చాలా కష్టం. అండ్ చాలా సాడ్నెస్, కన్ఫ్యూజన్ సూపర్ గా పర్ఫామ్ చేశారు మహేష్ బాబు గారు. అండ్ ఎమోషన్ సీన్స్ ఉంటుంది, దిత్తుగా చేశారు ఈ మూవీలో. డిఎస్పీ ఆల్బమ్ అయితే బ్లాక్ బస్టర్. స్పెషల్ మెన్షన్ సుకుమార్. ఆ రైటింగ్, ఆ స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఇంకోసారి ఇలాంటి మూవీ రావాలి. నెక్స్ట్ మూవీ ఏదంటో తెలుసు కదా, కలెక్షన్ రికార్డ్ అవన్నీ వస్తాయి, మ్యాటర్ కాదు. ఒక మంచి ఎక్స్పెరిమెంట్ మూవీతో హిట్ కొట్టాలి, అది మాస్టర్ పీస్ అవ్వాలి. వీఆర్ ఎక్స్పెక్టింగ్. దట్ ఈస్ అవర్ లిస్ట్. మర్చిపోకుండా మీ ఫేవరెట్ మహేష్ బాబు మూవీ కామెంట్ చేసేయండి. ఇఫ్ యూ ఎంజాయ్ దిస్ వీడియో మేక్ షూర్ హిట్ ద లైక్ బటన్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే కొత్త కంటెంట్ తో వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.